హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో వచ్చి మంగళవారం నైట్ 10:30కి అనమాట. అందరికీ హ్యాపీ గుడ్ నైట్. ఎందుకంటే హ్యాపీ గుడ్ నైట్ చెప్తున్నానంటే నేను 10:30కి లేచి వీడియో అయితే చేస్తున్నాను. మేము మామూలుగా అయితే 8:30, 9కి అయితే నిద్రపోయేవాళ్ళము, కానీ ఈరోజు అయితే మేము నిద్రపోలేదు. మంగళవారము నైట్ 10:30కి అయితే వీడియో తీసుకుంటా ఉన్నా నేను, కాబట్టి హ్యాపీ గుడ్ నైట్ అని చెప్తున్నాను. మేల్కొని ఉన్నాం కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వచ్చి సబ్జా గింజలు, సోయా సీడ్స్ అంటారు ఇంగ్లీష్లో వచ్చి. మనకి బాడీ ఏడైపోతే అప్పుడు నానబెట్టుకొని తాగినామంటే బాడీలో వచ్చి కూలింగ్ అయితే వస్తుందన్నమాట. మనకి రోజుకి 4 లీటర్ నీళ్ళు తాగుతాం కదా, ఆ లెక్కలోకి వేసుకుంటే ఇది ఒక బాటిల్ నీళ్ళు తాగినామంటే మనకు 5 లీటర్లు నీళ్ళు తాగినట్టు అనమాట. నేనైతే విన్నాను, అందుకే మీకు కూడా షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి గోరింటాకు అయితే ఎంత బాగుందో. మేము ముగ్గురు పెట్టుకున్నాము, మాకు పెద్ద పాప అయితే పెట్టింది. ఈ గోరింటాకు వచ్చి ఊరి నుంచి తెచ్చినాము ఆకుని, దాన్ని ఎండబెట్టి పొడి చేసి మళ్ళీ నానబెట్టి మళ్ళీ పేస్ట్ అయితే చేసి ఆకైతే పెట్టుకున్నాము. చాలా బాగుంది. నాకైతే ఇట్లా పెట్టుకుంటే ఇష్టము. నేను బాగా డిజైన్లో అంతా వేస్తే కూడా నాకు అంతగా నచ్చదు. మన చేతులకి గోరింటాకు పెట్టుకొని మన చేతులు మనం చూసుకుంటే ఎంతో బాగుంటుంది కదా, చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం అవుతుంది అట్లా చూసుకునేదానికి. మన చేతులు మనకే అందంగా కనపడుతూ ఉంటాయి కదా. అది గోరింటాకు మనం పెట్టుకుంటాం కనీసం వారానికి 15 రోజులకు ఒకరోజు పెట్టుకుంటూ ఉంటే కూడా మనకి బాడీలో హీట్ అనేది అనమాట తగ్గుతుంది అనమాట. గోరింటాకు పెడితే తలకు పెట్టుకోవచ్చు, కాళ్ళకు పెట్టుకోవచ్చు, చేతులకు పెట్టుకోవచ్చు. అట్లా అప్పుడప్పుడు అయితే పెట్టుకుంటూ ఉండాలి. మన బాడీని బట్టి అయితే పెట్టుకోవాలన్నమాట. వానాకాలంలో పెట్టుకున్నామంటే కొంతమందికి జలుబు దగ్గు వచ్చేస్తుంది తలకు పెట్టుకుంటే. నేనైతే హెయిర్కి అయితే గోరింటాకే వాడతాను అనమాట. నేను తెచ్చుకుంటాను గోరింటాకు పొడి అనేది, తెచ్చుకొని పెట్టుకుంటాను. ఇప్పుడు ఇవి నీళ్ళు తాగుతూ ఉన్నాను. నైట్ నానబెట్టి పెట్టేసినాను కదా, ఆ నీళ్ళు అయితే తాగుతున్నాను అనమాట. సో సబ్జా గింజల నీళ్ళు మనకి తెల్లారితో తాగినామంటే కడుపులో చల్లగా బాగుంటుంది. పొగులంతా ఎండకి యాక్టివ్గా ఉంటుంది, ఒళ్ళకి ఎనర్జీ లాగా ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. నిజంగా నేను తాగి చూస్తున్నాను ముందు, నేను అందుకే మళ్ళీ మీకు షేర్ చేద్దామనేసి షేర్ చేస్తూ ఉన్నాను. ఓకేనా. నేను ఇంకా 5 గంటలకి లేచినాను, ఇంట్లో సాంబార్ అంతా చేసి ఇడ్లీకి రెడీ చేసినాను. ఇంకా తెల్లారితోనే మనం పాసిన చెత్త తోసుకోవాలి కదా, ఇంట్లో బయట అంతా కదా. అందుకనేసి నేను ఇంట్లో బయట అంతా చెత్తలు తోసేసి తర్వాత అయితే ఇంకా పనికి బయలుదేరాల. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.